ఈ నెల 10తో తెలంగాణలో ఎస్ఐఆర్ ముగుస్తోంది. ఆ తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి రివ్యూ మొదలవుతుంది. అటు టీపీసీసీ సైతం కీలక సమావేశాలు నిర్వహించనుంది. తెలంగాణలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా సీడబ్ల్యూసీ సభ్యులు, పలువురు సీనియర్ మంత్రులతో ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలు వరుస భేటీలు, సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించారు. పార్టీ సంస్థాగత కార్యక్రమాలు, ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతోన్న తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. నేతల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందుకు వెళ్లాలని అధిష్టానం దిశానిర్దేశం చేయడంతో ఈ నెల 10 నుంచి 4 రోజుల పాటు వరుస సమీక్షలు నిర్వహించనున్నారు మీనాక్షి నటరాజన్. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రధానంగా చర్చించనున్నారు. 10న ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలు, 11న జహీరాబాద్, బెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, 12న హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, 13న నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాలపై మీనాక్షి సమీక్షలు జరపనున్నారు. అంతేకాదు 12 నుంచి 15 వరకు టీపీసీసీ కీలక సమావేశాలు కూడా జరగనున్నాయి.